కొలతలతో పని లేకుండా మెజర్మెంట్కి ఇచ్చిన ప్యాంట్ ప్రకారం ప్యాంట్ని ఏ విధంగా ఈజీ పద్ధతిలో కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా 2 మీటర్స్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పన్నా పెద్దగా ఉంటే అంచులు తిక్కగా ఉంటాయి కదా, అటువైపు తీసుకుంటే సరిపోతుంది నిలువు. పన్నా చిన్నగా ఉంటే అంచులు తిక్కగా ఉన్నవి రివర్స్లో తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ అంచులు ఇలా దప్పంగా ఉంటాయి కదా తిక్కగా, ఈ వైపు ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇంకో వైపు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నడుము దగ్గర అటాచ్ చేస్తాం కదా పై పార్ట్కి, కింద కిస్తా పార్ట్ని, అక్కడ నుంచి నడుము దగ్గర కుట్టు దగ్గర నుంచి ఖర్చుకు వదిలేసి కింది వైపు ఫోల్డింగ్ చేయడానికి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా కింది వైపు ఫోల్డింగ్కి పై వైపును ఖర్చు కోసం కూడా సరిపోతుంది కాబట్టి అంచులు ఉన్న చివరిని క్లాత్ తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే క్లాత్ అనేది ఎక్కువ మిగులుతుంది. పన్నా చిన్నగా ఉంటే క్లాత్ అనేది అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకొని ఇలా ప్యాంటు 2 మడతలతో ఫోల్డింగ్ చేసుకోవాలి. లేకపోతే ఒకవైపు కాలు భాగం ఉంటుంది కదా, దాన్ని ఇలా తీసుకొని ఎంత వెడల్పు ఉన్నది చెక్ చేసుకోవాలి. ఆ వెడల్పుని బట్టి మనము మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇటువైపు చెక్ చేసుకుంటే ఎక్కువ క్లాత్ మిగిలిపోతుంది పొడవు. కాబట్టి ఫస్ట్ చూసిన విధంగానే అంచులున్న చివరినే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అటువైపు అయితే క్లాత్ ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది. ఇలా 4 మడతలు వచ్చే విధంగా అంచులున్న చివరిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అందాజుగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఆది డ్రెస్ని తీసుకొని ఒక కాలు భాగం కానీ లేకపోతే రెండింటిని కానీ మధ్యలోకి ఫోల్డ్ చేసి తీసుకోవాలి. మొత్తం ప్యాంట్ని అయితే ఇలా 2 భాగాలు జాయిన్ చేస్తాం కదా, అక్కడ ఫోల్డ్ చేసి ఇలా వెడల్పు అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, అటువైపు ఇటువైపు ఖర్చు కోసం కొంచెం తీసుకొని మిగతాది ఇక్కడికి కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా ఒకవైపు పార్ట్తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఖర్చు కొంచెం పెట్టుకొని మార్కింగ్ చేసిన విధంగా 4 మడతలతో 2 కాళ్ళు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కింది కాళ్ళు భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 4 మడతలతో ఉంది కదా, ఇప్పుడు ఆది ప్యాంట్ని ఈ ఎక్స్ట్రా క్లాత్ని పై వైపుకు వాడుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుని ఇది సరిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆది ప్యాంట్ని ఈ క్లాత్ మీద డబుల్ ఫోల్డింగ్ మీద కానీ ఇలా ఒకవైపు ఉన్న ఒక పార్ట్ లెగ్ కానీ తీసుకొని ఇలా పరుచుకోవాలి. ముడతలు లేకుండా ఆ చివర స్ట్రైట్గా వచ్చే విధంగా క్లాత్ ఏమాత్రం వదలకుండా ఫోల్డింగ్ ఉన్న వైపు ఇలా క్లోజ్గా ఉండాలి. ఇటువైపు ఓపెన్ ఉండే విధంగా ఇలా కింది వైపు మార్కింగ్ మడచడానికి వదులుకొని అలాగే పైవైపు ఖర్చు కోసం వదులుకొని మార్కింగ్ చేసుకొని ఏమాత్రం ముడతలు లేకుండా ఇలా ఫస్ట్ కింద ఫోల్డింగ్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపు ఫోల్డింగ్కి మార్కింగ్ చేసిన తర్వాత ఇలా ముడతలు లేకుండా ప్యాంట్ని పరుచుకున్న తర్వాత ఇలా ప్యాంట్ చివరి నుంచి ఒక లైన్ని వేసుకోవాలి. పైవైపు 2 కాళ్ళు పార్ట్ జాయిన్ చేస్తాం కదా, అక్కడ వరకు ఇలా ఎంత క్లాత్ అయితే వెడల్పు ఉంటుందో అంతా ఇలా ముడతలు లేకుండా పరుచుకొని అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత అక్కడ నుంచి పైవైపు నుంచి ఇలా రెండవ చివర పైవైపు ఖర్చుకు వదిలి అలాగే కింది వైపు ఖర్చుకు వదిలి 2 మార్కింగ్లని కుట్లలోకి ఖర్చులోకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ని ఫస్ట్ లైన్కి ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కుట్లలోకి పోతుంది. మిగతా ఎక్స్ట్రా ఖర్చు కోసము అవుట్ లైన్ అనేది ఒకటి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ లైను కుట్లలోకి రెండో వైపు ఖర్చులోకి వస్తుంది. అలాగే ప్యాంటు షేప్ రావడానికి ఇలా కిస్తాని 1 ఇంచ్ ఉండే విధంగా ఇలా క్రాస్గా తీసుకొని యూ షేప్లో దీంట్లోకి కలిపేసుకుంటే ప్యాంటు షేప్ అనేది వస్తుంది. లేకుంటే చూడడానికి షేప్ అనేది కుదరదు. ఇలా క్రాస్గా తీసుకొని దీంట్లో కలుపుకుంటేనే మనకి షేప్ అనేది ప్యాంట్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన విధంగా అవుట్ లైన్ ఉంది కదా, రెండో లైను, దాన్ని బట్టి ఈ విధంగా కింద వరకు కూడా కట్ చేసుకుంటే కింది వైపు 2 కాళ్ళు మార్కింగ్ కూడా మనకి ఈజీగా కట్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన పై పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా కింది పార్ట్ని కట్ చేసిన తర్వాత
మిగిలిన క్లాత్తో పై పార్ట్ని కట్ చేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కిందికి వైపు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి. అలాగే బెల్ బటన్లో ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేసుకోండి. ఎప్పుడైనా నేను వీడియోలు పెట్టినా మీకు వచ్చి చేరుతాయి. అలాగే స్కూల్ యూనిఫామ్, టాప్లు, కాలర్ నెక్లు, ప్యాంట్లు, అలాగే లాంగ్ ఫ్రాక్లు మొదలైన వీడియోలన్నీ నా ఛానల్లో ఉన్నాయి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ఒకసారి నా వీడియోలన్నీ చెక్ చేసుకోండి. ఇలా కిస్తా పార్ట్ను కూడా యూ షేప్లో కట్ చేసుకోవాలి. అలాగే బ్లౌజులు ఈజీ పద్ధతిలో ఏ కొలత లేకుండా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో కూడా నా ఛానల్లో ఉన్నాయి. బ్లౌజ్ డిజైన్లు కూడా ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి. ఇప్పుడు కింది భాగం కట్ చేయడం పూర్తి అయింది కదా, ఇటువైపు మనం ప్యాంట్ అటాచ్ చేసేటప్పుడు ఈజీగా గుడ్డి గుర్తుగా ఉండడానికి ఇలా ఖర్చు అనేది పెట్టుకోవాలి. 4 మడతల మీద అక్కడ ఖర్చు అనేది పెట్టుకుంటే అది నడుము దగ్గరకు వస్తుంది. ఇటువైపు సెంటర్ పాయింట్కి వస్తుంది కాబట్టి అక్కడ ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇలా మిగిలిన క్లాత్ సపరేట్ చేశాం కదా, దీంతో ఇప్పుడు ఎక్కువ పీస్ మిగిలింది. పెద్ద పన్న కాబట్టి ఇది ఎక్కువ పీస్ మిగిలింది. దీంట్లో ఏమాత్రం అతకలు లేకుండా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని పై పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. పీస్ తక్కువ ఉంటే ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో కూడా నా ఛానల్లో వీడియోలు ఉన్నాయి. పీస్ తక్కువ ఉన్నా ఎలా అడ్జస్ట్ చేయాలో ఆ వీడియో చూసి ఒకసారి చెక్ చేసుకోండి. ఈజీగా అర్థమవుతుంది, ఏ విధంగా టెన్షన్ లేకుండా. ఇలా పైవైపు ఆది ప్యాంటుకు ఉంటుంది కదా మెజర్మెంట్ ప్యాంటు, ఇలా పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. నడుము దగ్గర డబుల్ ఫోల్డింగ్ చేశాం కదా కింది పార్ట్ని, పైన డ్రెస్ను కూడా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఈ విధంగా వెడల్పు అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపుకి పొడవు కూడా పైవైపు బెల్ట్కి మడచడానికి 2 ఇంచులు వదిలేసి, అలాగే కింది వైపు కూడా ఖర్చులోకి ఒకటి, కుట్లలోకి ఒకటి వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కొంచెము ఎక్కువే మార్కింగ్ చేసుకొని పైవైపు పట్టి మడిచి కుట్టేసిన తర్వాత కింది వైపు మెజర్మెంట్ కొలుసుకొని కట్ చేసుకుంటే కొత్త వారికి ఈజీగా ఉంటుంది. ఒకేసారి ఇలా మార్కింగ్ చేసుకున్నా కూడా కష్టమవుతుంది కాబట్టి ఒక్కోసారి ప్యాంటు పై పీస్ తక్కువ వస్తే మళ్ళీ ఏం చేసే కలదు. కాబట్టి పై వైపున 2 ఇంచులు ఉండే విధంగా ఇది ఫస్ట్ ఫోల్డింగ్ చేసి కుట్టడానికి, ఇది బెల్ట్లా మడిచి కుట్టడానికి సరిపోతుంది. ఇప్పుడు కింద వైపు ఇలా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మార్కింగ్ చేసుకొని ప్యాంట్ అనేది పై పట్టీని కట్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అలాగే పెట్టుకొని పై వైపున పట్టీ మడిచేసిన తర్వాత కరెక్ట్ మెజర్మెంట్ కొలుచుకున్న తర్వాత నేనైతే కట్ చేస్తాను. ఒక్కొక్కసారి పొరపాటున ఫోల్డింగ్లోకి ఎక్కువ మడిచేస్తే కింద అనేది తక్కువ వస్తుంది. ఇంకోసారి కూడా చెక్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు పై పార్టు కింది పార్టు కట్ చేయడం పూర్తి అయింది. అలాగే ప్యాంట్కి సైడ్ ప్యాకెట్ ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేర్చుకుందాము. అది స్టిచ్చింగ్ వీడియోలో ఉంటుంది. ఇలా ప్యాంటు ఒక భాగాన్ని తీసుకొని ఇలా క్లోజ్లో ఉన్న భాగంలో పైవైపు జాయింట్ చేస్తాం కదా, అక్కడి నుంచి ఒక 6 ఇంచులు వచ్చే విధంగా ఇలా ఓపెన్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్తో ఒక 10 ఇంచుల పొడవు 5 ఇంచులు వెడల్పు ఉండేటట్లుగా బాక్స్ షేప్లో కానీ ఎగ్ షేప్లో కానీ మనకు నచ్చిన షేప్లో ఇలా ప్యాంట్ ప్యాకెట్కి కట్ చేసుకోవాలి. మిగిలిన వీడియో ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి.